అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తిక్. అందరూ ఆగింది అనుకున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు. సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. సహజంగా అందరూ భావించారు ఇక యుద్ధం ఆగింది, ట్రంప్ నాయకత్వంలో చర్చలు జరగబోతా ఉన్నాయి, కొంత ఉక్రెయిన్ ఓడిపోయింది అని చెప్పేసి అందరూ భావిస్తూ వస్తున్నారు. కానీ నేను తగ్గేదే లేదు, నేను ఓడిపోలేదు, నేనేంటో చూపిస్తాను అని చెప్పేసి ఉక్రెయిన్ ఏకంగా రష్యన్ ఎయిర్ బేస్ మీద దాడి చేసి 41 రష్యన్ యుద్ధ విమానం ధ్వంసం చేసేసింది. వెంటనే రష్యా సైతం నేను మాత్రం తక్కువ తిన్నానని చెప్పేసి ఉక్రెయిన్ ఆర్మీ స్థావరం మీద దాడి చేసి 14 మంది ఉక్రెయిన్ సైనికులను చంపేసినటువంటి పరిస్థితి. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు ప్రతి దాడులు, మాటలు ప్రతి మాటలు, సవాళ్ళు ప్రతి సవాళ్ళతోటి రష్యా ఉక్రెయిన్ ఉట్టుడిగిపోతూ ఉంది. ఈ మధ్యకాలంలో కొంత స్లో డౌన్ అయినటువంటి వారు మళ్ళా లేచింది అని చెప్పేసి చెప్పుకోవాలి తప్పదు. నిజానికి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కానీ బాధ్యతలు తీసుకునే నాడు కానీ, బాధ్యతలు తీసుకున్న తర్వాత కానీ 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని చెప్పాడు. ఎన్నికల ప్రచారంలో చెప్పాడు ఈ మాట. మరి ఎందుకు ఆపలేకపోయాడు? నిజానికి ట్రంప్ చర్చలు జరిపాడు. జెలెన్స్కీ ఆ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తన వైట్ హౌస్ పిలిపించుకొని మరీ మాట్లాడాడు. ఆ రోజు ఉక్రెయిన్ ప్రెసిడెంట్కి అవమానం జరిగిందనేటువంటిది ప్రపంచ మీడియాలో అనేక వార్తలుగా వచ్చాయి. వాళ్ళిద్దరి మధ్య చిన్నవాటి వాదులాడి జరిగింది అనేటువంటిది. కానీ ఎనివే జెలెన్స్కీ తోటి ట్రంప్ మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు. ఉక్రెయిన్ సంబంధించిన మినరల్స్ మీద అమెరికా తన ఆధిపత్యాన్ని చూపిస్తూ మినరల్ డీలు, అంటే ఉక్రెయిన్లో ఉన్నటువంటి మినరల్స్ని అమెరికా వాడుకోవచ్చు అనేటువంటి డీలు. కానీ నీకు మాత్రం సైనిక సహాయాన్ని చేయను, తర్వాత ఆయుధాల సహాయం చేయను అని చెప్పేసి అమెరికా చెప్తూ వచ్చింది. నా మినరల్ తీసుకుంటూ నాకు ఆయుధాలు చేయకపోవటం ఏంటి అంటే, నన్ను తక్కువ ఇస్తున్నారా, నన్ను తక్కువ అంచనా వేస్తున్నారా? నా భూమి ఆ రష్యా ఆల్రెడీ 20% భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంటే ఆ భూభాగాన్ని తిరిగి ఇప్పించమన్నా కానీ ఏమాత్రం నోరు మెదపడం లేదు. పైగా ఆ భూమిని వదులుకోవాలని చెప్పేసి అమెరికా చెప్తా ఉంది. 20% భూభాగాన్ని నేను ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి ఉక్రెయిన్ భావిస్తుందా అంటే అవును అనేటువంటి సమాధానమే కనపడతా ఉంది. నిజానికి రష్యా ఒక 20% ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంది. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగాన్ని కొంత స్వాధీనం చేసుకుంది. కానీ ఆ భూభాగంలో 90% భూభాగాన్ని రష్యా తిరిగి మళ్ళా తన ఆధీనంలో తీసుకుంది. కానీ ఉక్రెయిన్ భూమి మాత్రం 20% భూమి ఇప్పటికీ కూడా రష్యా చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఆ భూమి మాకు తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేసి ఉక్రెయిన్ అడుగుతూ ఉంది. కానీ ఆ భూమిని మర్చిపోవాలని చెప్పేసి రష్యా చెప్తుంది. రష్యా చెప్పేదానికి అమెరికా కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. అయితే నేను ఓడిపోయినట్టు కదా ఇది అని చెప్పేసి జెలెన్స్కీ మరి యుద్ధ వాతావరణాన్ని మరొకసారి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా చూడాలి. ఇంకో విషయం ఏంటంటే, అప్పుడు అమెరికా సహాయం లేకపోయినా నాకు యూరప్ ఉంది, యూరప్ సహకారంతో నేను రష్యా మీద యుద్ధం చేయగలనని చెప్పేసి ఉక్రెయిన్ నిరూపించుకోవడానికి దాడి చేసిందా? ఇదొక పాయింట్. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, నిజానికి రష్యాను బ్లాక్మెయిల్ చేయడానికి మళ్ళీ అమెరికానే యుద్ధాన్ని స్టార్ట్ చేయించిందా? ఎందుకంటే అమెరికాని నమ్మలేం. అమెరికా అన్ని రకాల ఎత్తుగళ్ళు కూడా వేస్తుంది. ఎందుకంటే రష్యా కొన్ని విషయాల్లో అమెరికా మాట వింటం లేదు. పైగా చైనాతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ రష్యా కొనసాగుతూ పోతుంది. రష్యా తన చేతుల్లోకి తీసుకోవాలి అంటే, తన మాట వినాలి అంటే ఖచ్చితంగా ఉక్రెయిన్ మరొకసారి రెచ్చగొట్టాలని అనుకుంటుంది. నిజానికి ట్రంప్ ఒక ప్రతిపాదన చేసుకొచ్చాడు. ఉక్రెయిన్ అంటే ఉక్రెయిన్ ప్రెసిడెంట్గా ఉన్న జెలెన్స్కీ, తర్వాత రష్యా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పుతిన్తో కలిసి ఒక శిఖరాగ్ర సమావేశాన్ని పెడదామని ట్రంప్ ప్రతిపాదన చేశారు. అంటే ఈ ముగ్గురు మధ్య చర్చలు, రష్యా ఉక్రెయిన్ మధ్య ట్రంప్ మధ్యవర్తిగా ఉన్న చర్చలు. అయితే దీనికి పుతిన్ ఒప్పుకుంటూనే కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఓకే, శిఖరాగ్ర సమావేశానికి శాంతి చర్చలకు నేను సిద్ధం, కానీ ఈ కండిషన్స్ ఓకే అయితేనే ట్రంప్కి పుతిన్ కొన్ని కండిషన్స్ పెట్టాడు. సహజంగా తన కండిషన్స్ పెట్టు అమెరికాకి నచ్చకపోవచ్చు. కాబట్టి ఆ కండిషన్స్ ఆయన ఇచ్చి మాకు పెట్టేది అని చెప్పేసి ఉక్రెయిన్ మరొకసారి రెచ్చగొట్టి ఏమన్నా యుద్ధాన్ని చేపించే ప్రయత్నం చేసిందా అనేటువంటిది చూడాలి. ఏదివే రకరకాల కారణాలు దీంట్లో కనపడుతున్నాయి. అంటే ఉక్రెయిన్ తనంతట తాను దాడి చేసిందా, లేదు అంటే బ్రిటన్ సహకారం అంటే యూరప్ సహకారం తీసుకొని చేసిందా, లేదు అమెరికానే చేపించిందా, యుద్ధ భూమిలో ఓడిపోయాననేటువంటి వాతావరణం ప్రపంచం ముందు కనపడుతుంది కాబట్టి దాన్ని చెరిపేసుకోవాలని చేసిందా, లేదు రేపు నిజంగా శాంతి చర్చలు అంటూ జరిగితే, అంటే రష్యాకి ఉక్రెయిన్కి మధ్య శాంతి చర్చలు జరిగితే అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగితే తనకి బార్గెనింగ్ కెపాసిటీ ఉండాలి కదా. ఓడిపోయిన వ్యక్తిగా చూస్తే నా భూభాగాన్ని నాకు తిరిగేవారు, నేను నష్టపోయినటువంటి డబ్బులు నాకు ఇవ్వరు, ఏమి ఇవ్వరు కదా. నేను బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా నేను ఏదో ఒకటి నా పవర్ చూపించాలి. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఉక్రెయిన్ లొంగిపోయింది, యుద్ధ భూముల్లో మోకాళ్ళ మీద కూర్చుంది అనుకుంటున్నారు. కానీ మోకాళ్ళ మీద కూర్చోలేదు, నేను యుద్ధానికి ఇప్పటికీ రెడీగానే ఉన్నాను, రష్యాని నేను కొడతాను, రష్యా మీద యుద్ధం చేస్తాను,
చేయగలిగే కెపాసిటీలోనే ఇంకా నేను ఉన్నాను అని ఉక్రెయిన్ చూపించుకోదలుచుకుందా? అలా చూపించుకోవడం ద్వారా ఏంటంటే రేపు శాంతి చర్చల్లో వన్ సైడ్గా కాకుండా ఉక్రెయిన్ మాటలు కూడా కొంత విలువ వస్తుంది. అలా భావించేమన్నా రష్యా మీద యుద్ధాన్ని మరొకసారి చేసిందా? కానీ ఏది ఏమైనా ఈ యుద్ధం ముగియాల్సినటువంటి అవసరం ఉంది. సంవత్సరాల తరబడి యుద్ధంలో ఎవరు గెలిచింది లేదు, ఎవరు ఓడింది లేదు. ఇద్దరూ చాలా నష్టపోయారు. ఉక్రెయిన్ అయితే మరి దారుణంగా నష్టపోయింది. అనేక నగరాలని రష్యా ఆక్యుపై చేసుకుంది. మినరల్స్ని అమెరికా స్వాధీనం చేసేసుకుంది ఒప్పందం పేరుతో ఏదో రకంగా. సో మినరల్స్ ఏమో అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఎందుకు? ఇప్పటివరకు మిలిటరీ సాయం చేసినందుకు, ఇప్పటివరకు ఆయుధాలు సాయం చేసినందుకు. మినరల్స్ ఏమో అమెరికా తీసుకుంది, కొంత భూభాగానేమో రష్యా తీసుకుంది. ఒకప్పుడు అందమైనటువంటి ప్రదేశం ఉక్రెయిన్. మన తెలుగు సినిమా షూటింగ్లు కూడా అనేకం జరుగుతుండే. ఇండియన్ ఫిలిమ్స్ చాలా ఉక్రెయిన్లో షూటింగ్లు జరుపుకుంటుండే. అలాంటి అందమైన ప్రదేశం ఇవాళ విధ్వంసమైనటువంటి ప్రదేశంగా కనపడతా ఉంది. మన వాళ్ళు కూడా అక్కడ ఉక్రెయిన్ పోయి చదువుకునే వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు గతంలో. ఎందుకంటే కొంత చీప్గా చదువు ఎడ్యుకేషన్ దొరికిద్ది అనే కారణంతో ఇక్కడ కాస్ట్లీ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి మెడిసిన్ అలాంటి కోర్సులకి అక్కడ కొంత చీప్గా దొరికింది కాబట్టి అక్కడ పోయి చదువుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. చాలామంది డాక్టర్స్ ఉక్రెయిన్ నుంచి పట్టా పొందిన వాళ్ళు ఉన్నారు, ఉక్రెయిన్ యూనివర్సిటీ నుంచి. అలాంటి ఉక్రెయిన్ ఇలా విధ్వంసమై కనపడతా ఉంది. మరి జెలెన్స్కీ ఎందుకు యుద్ధాన్ని కోరుకుంటున్నాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్గా? పదే పదే ఇంత నష్టపోతున్నా అనేది ఒకసారి పునరాలోచించుకోవాలి. ఇద్దరు కూడా పునరాలోచించుకోవాలి, రష్యా కానీ ఉక్రెయిన్ కానీ. ఓకే అంటున్నారు, మళ్ళీ ఏదో ఒక కాడ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక పాయింట్ కాడ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. శాంతి అంటూనే ఉన్నారు, ఏదో పాయింట్ కాడ తెగట్లేదు. నిజానికి అమెరికా మధ్యవర్తిత్వాన్ని కూడా ఒక దేశంలో వాళ్ళు ఒప్పుకునే పరిస్థితులు లేరు. ఇటు ఉక్రెయిన్ లేదు, అటు రష్యాను లేదు. ఎవరి కండిషన్స్ వాళ్ళకున్నాయి. అవును శాంతికి ఓకే, కానీ మా కండిషన్స్. మరి కండిషన్స్ ఉన్నప్పుడు ఇక చర్చలు ఎలా జరుగుతాయి? సరే, ఇద్దరు వైపు కూడా అలా జరుగుతూ పోతుంది. ప్రధానంగా రష్యా వాదించేది ఏంటంటే ఉక్రెయిన్ నాటోలో చేరడానికి వీల్లేదు, నాటోలో చేరొద్దు. ఓకే చెప్తుంది అమెరికా, నాటోలో మేము చేర్చుకోని చెప్తుంది. కానీ చేరాల్సిందే అని మళ్ళీ యూరోప్ అంటుంది. ఓ పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. రష్యా ఉక్రెయిన్ వార్ ముగింపు విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఒకటి యుద్ధం చేసే దేశాల్లోనూ ఉంది, యుద్ధాన్ని ఆపాలనుకొని వాదిస్తున్నటువంటి యూరప్ అమెరికాలో కూడా ఉంది. అమెరికా యూరప్ ఒక మాట అనుకొని యుద్ధాన్ని ముగించడానికి ఉక్రెయిన్తో మాట్లాడుకొని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే సమస్యకు ఒక కొలికి వస్తుంది. కానీ ఆ పరిస్థితి లేదు. ఉక్రెయిన్ నేను నాటోలో చేరతానని అంటది, చేర్చుకోవాల్సిందని యూరప్ అంటది. కానీ నేను చేర్చుకోను అనే మళ్ళీ అమెరికా అంటది. ఇలా రకరకాలుగా ఈ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూ పోతుంది. కానీ ఇటు కానీ అటు కానీ ఆర్థికంగా కానీ ఈవెన్ దో ఫిజికల్గా కానీ ఈ రెండు దేశాలు కూడా చాలా నష్టపోతూ ఉన్నాయి. అనేక మంది జవాన్లు నష్టపోయారు. అనే ఆర్థిక విధ్వంసం చెప్పలేం. ఇప్పుడు ఉక్రెయిన్ చేసిన దాంట్లో 41 రష్యన్ యుద్ధ విమానాలు కొలాప్స్ అయినటువంటి పరిస్థితి. అలానే ఉక్రెయిన్ ఆర్మీ శిబిరం మీద రష్యా దాడి చేస్తే 14 మంది ఇప్పటివరకు వస్తున్న లెక్క, మరి తెలీదు, చూడాలి ఇంకా పెరుగుతుందో తగ్గుతుందో అనేటువంటిది. 14 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు అనేటువంటిది. చూశారు కదా ఎంత పెద్ద ఆర్థిక నష్టం, ఎంత పెద్ద ప్రాణ నష్టం. పైగా ఈ ప్రభావం ఈ రెండు దేశాల మాత్రమే కాదు, ఈ రెండు దేశాల మీద మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. ఇంకా పైగా ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు రష్యా మీద అమెరికా అనేక ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు ఎత్తేసింది ట్రంప్ వచ్చాక, కానీ అనేక ఆంక్షలు పెట్టింది. ఈ ఆంక్షలని తట్టుకొని అమెరికా ఆయుధాలు ఇచ్చినా, బ్రిటన్ ఆయుధాలు ఇచ్చినా, యూరప్ ఖండాలు మొత్తం ఆయుధాలు ఇచ్చినా సరే ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూనే ఉంది రష్యా. మామూలుగా యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అనుకున్నారు రష్యా వారం రోజుల్లో ఉక్రెయిన్ని ఆక్యుపై చేసుకుంటుందని. కానీ ఉక్రెయిన్కి వెనకాల అండ డబ్బు ఇచ్చేవాడు, ఆయుధాలు ఇచ్చేవాడు చాలామంది ఉండడం వల్ల రష్యాతో ఇన్నాళ్ళుగా యుద్ధం సస్టైన్ చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా వస్తున్న సమాచారం మేరకు ఉక్రెయిన్ దాడి చేసింది అమెరికా ఆయుధాలతోనే. ఒకప్పుడు అమెరికా పెట్టిన కండిషన్ ఏంటంటే, నీకు మేము ఇస్తున్న ఆయుధాలు నీ దేశం మీద రష్యా యుద్ధం చేస్తున్నప్పుడు వాడుకో తప్ప నువ్వు పోయి రష్యాలో పోయి యుద్ధం చేయొద్దని కండిషన్ పెట్టింది. బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కండిషన్ పెట్టింది. మళ్ళీ బైడెన్ దిగిపోయేటప్పుడు ఆ కండిషన్ ఎత్తేసింది. ఇప్పుడు ఆ కండిషన్ ఉందా లేదా చూడాలి మరి. కానీ ఎనీవే, కానీ మామూలుగా అయితే అమెరికా ఉక్రెయిన్ గతంలో పెట్టిన కండిషన్ ఏంటంటే, మా కాడ నుంచి నువ్వు కొంటున్న యుద్ధ విమానాలు కానీ, మా కాడ నుంచి నువ్వు కొంటున్నటువంటి ఏ ఆయుధ సామాగ్రి కూడా నువ్వు డైరెక్ట్గా పోయి రష్యాలో దాడి చేయొద్దు. రష్యా నీ మీదకి వచ్చినప్పుడు మాత్రం నువ్వు డిఫెండ్ చేసుకో. నువ్వు డిఫెండ్ చేసుకోవడానికి మీకు ఈ ఆయుధాలు ఇస్తున్నాం, కానీ నువ్వు పోయి యుద్ధం చేయడానికి కాదు అనేటువంటి కండిషన్ పెట్టింది. ఇప్పుడు కూడా అమెరికా ఆయుధాలనే మరి అమెరికాకి చెప్పి అమెరికా ఆయుధాలు వాడిందా? ఆల్రెడీ కొనేసుకుంది కాబట్టి తన దగ్గర ఉన్నాయి కాబట్టి వాడిందా? చూడాలి.
దీని మీద అమెరికా స్టాండ్ ఏ రకంగా ఉంటుందో. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రం కొనసాగుతూ పోతుందని చెప్పాలి.